దేవుడు ఈ వారము మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువును స్తుతించుట మన ఆరాధనలో కూడా ప్రభువుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడని మనం పాడుతూ వచ్చి ఉంటున్నాం. 150వ దావీదు కీర్తన మొత్తము కూడా దేవుణ్ణి స్తుతించే విధానమును మనకు చూపిస్తూ ఉంటున్నాడు దావీదు రాజు. 150వ దావీదు కీర్తన ఏ రీతిగా మానవులైన మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఆ 150వ దావీదు కీర్తన స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నది. 148వ దావీదు కీర్తన మనం గమనించినట్టయితే 148వ దావీదు కీర్తన మొదటి వచనము నుండి ప్రారంభము. 148వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా ఆయన స్తుతించుడి. ఆయన దూతలు, సైన్యములు, సూర్యచంద్రులు, క్రాంతిగల నక్షత్రములు, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఇవి పుట్టెను అని యెహోవా నామమును స్తుతించును గాక. నిత్య స్థావులుగా ఉన్న స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించును. కింద మనం గమనించినట్టయితే భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లు, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ ఆయన మహోన్నతమైన నామమును, ఆయన ప్రభావ భూమి ఆకాశములు పైగానున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే సృష్టి, ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి గణపరుస్తుందని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అందులో ఈ సృష్టిలో ప్రత్యేకంగా మానవుని ఏర్పాటు చేశాడు. కానీ మానవుని ఏర్పాటు చేసిన మానవుడు కొంతకాలము దేవునితో సహవాసము చేసి సాటైన సహాయం వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞను తృణీకరించి పాపము చేసి ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధ స్థలముల నుండి మానవుణ్ణి భూమిపైకి నెట్టివేశాడు. అది మనం గమనించాలి. దేవుడు మానవుని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మనం గమనించాలని, ఎందుకు మానవుని ఏర్పాటు చేసుకున్నాడు, మానవుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనించినట్టయితే మానవుని ఒక ప్రత్యేకము కొరకు, ఒక ప్రత్యేకత, తన నామమును గణపరచాలి, తన నామమును ఉన్నతమైన స్థితుల్లో మహిమపరచాలి, ఆరాధించాలి, ఆయనను ఎప్పుడూ కూడా దినమెల్లా కూడా ఆయనను స్తుతించాలి అనే క్రమములో దేవుడు మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి ఏదీ లేదు. మానవుని నిర్మించుకున్న నిర్మాణ ప్రకారం గమనించినట్టయితే ఈ సృష్టిలో చాలా ప్రాముఖ్యముగా దేవుడు మానవుని నిర్మించాడు. చాలా సమదృష్టి పెట్టి మానవుని ఎలా నిర్మించాలనే ఒక ఆలోచన, అవగాహనతో మానవుని మట్టి ద్వారా నిర్మించి ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలు, ఎందుకు మానవుని నిర్మించుకున్నాడంటే తనను సేవిస్తున్న దేవదూతలు తిరుగుబాటు చేయడం కారణముగా దేవుడు మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధాన దూత లూసిఫరు తిరుగుబాటు చేయటం వల్ల తనతో పాటు ఉన్న సమూహమును కూడా దేవుడు ఈ భూలోకమునకు నెట్టివేశాడు, పాతాళ లోకములోనికి. అందును బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మానవుడు కూడా ఆ లూసిఫర్ యొక్క మాట నమ్మి పాపములో పడిపోయి ఉంటున్నాడు.
ఈ పాపంలో పడిపోయిన మానవుని తిరిగి తన యొద్దకు చేర్చుకోవాలనే ఉద్దేశముతో ఆదికాండం 3:15 ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకు వైరము కలగ చేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చింటున్నాడు. ఈ 15వ చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండము 3:15 చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ 15వ యొక్క ఉద్దేశమును మనం గమనించినట్టయితే ఒకసారి చదవండి అది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టేదవని చెప్పాడు. చాలు. కాబట్టి ఈ వాక్యం యొక్క ఉద్దేశము, మర్మము లోతుగా మనం గమనించినట్టయితే తిరిగి మానవుణ్ణి తన యొద్దకు తీసుకొని రావాలి. తాను చక్కగా ఎంత ఆలోచన చేసి ఎంత శ్రమపడి ఆ మానవుని నిర్మించి ఉంటున్నాడో ఆ మానవుడు తిరిగి తన యొద్దకు తీసుకురావాలి. మనం ఒక వస్తువును ప్రేమించినప్పుడు ఆ వస్తువు పగిలిపోతే దాని స్థానంలో ఇంకొకటి ఏర్పాటు చేసుకోవటానికి ముందుగా మనము ఆలోచన చేయము. అయ్యో దీన్ని ఎట్లా అతుకు పెట్టాలి, దీన్ని ఎట్లా ఇది చేయాలి, దీన్ని విధిగా ఎట్లా తీసుకురావాలి అని ఆలోచన చేసే దాన్ని తీసుకురావడానికి దానికి పగిలిపోయిన భాగంలో గమ్మతి పెట్టడం ఇంకేదో ఒకటో చేసి దాన్ని తన యొద్దకు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రేమించిన వస్తువు విషయంలో మనము పడుతున్న పాటలు, మనం పడ్డ బాధ అనేది మన హృదయానికి తెలుసు, మన మనస్సుకు తెలుసు. అదే రీతిగా దేవుడు పాడైపోయిన ఈ మనుషుణ్ణి, ఈ మానవుణ్ణి తాను సశక్తితో తన స్వహస్తాలతో నిర్మించుకున్న ఈ మానవుణ్ణి తిరిగి నా యొద్దకు తీసుకొని రావటానికే తానే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు విమోచన కార్యము జరిగించుంటున్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసగా ఉన్న క్రమం అనేది జ్ఞాపకం చేసుకుని తిరిగి నేను రప్పిస్తాను, తాను చేసిన ప్రమాణమును నేను మీరకుండా, అబ్రహాముతో చేసిన ప్రమాణమును నేను మర్చిపోకుండా తిరిగి వారిని తీసుకొస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, అహరోనును ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అక్కడ కొంత క్రయధనము చెల్లించవలసి వస్తున్నది. ఆ క్రయధనమే ఐగుప్తు దేశమును నాశనము చేయటం అనేది మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావడానికి ఐగుప్తులో ఎన్ని రకాల 10 రకాల సూచనలు సూచక్రియలు చేసి వారిని బహు సమృద్ధిగా ధనవంతులుగా వారిని బయటికి తీసుకొస్తూ ఉంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, మనం గమనించాలి. ఫరోతో మాట్లాడుతుంటున్నాడు, నా ప్రజలు నా సన్నిధికి వచ్చి 3 రోజులు ప్రయాణం చేసి నన్ను ఆరాధించుటకు వారిని పంపించమని మోషేను అహరోనును పంపించుంటున్నాడు. దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎంత ఘోరమైన పరిస్థితి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా రక్షించాడు, ఐగుప్తులను ఏ రీతిగా నాశనం చేస్తూ వచ్చి ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులను బయటికి తీసుకొస్తున్నాడంటే ఆ హోరేబు పర్వతం మీద నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, నన్ను ఆరాధించాలని సూచనతో మోషేతో మాట్లాడుతూ ఫరోకు చెప్పు, 3 దినములంతా ప్రయాణము చేసి అక్కడ మా దేవునికి బలి అర్పణ చేయాలి, ఆయన ఆరాధించాలి అనే ఆలోచనతో మోషే అహరోనును అక్కడికి పంపిస్తూ ఉంటున్నాడు. కానీ ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరుస్తూ వారికి తీర్పు తీరుస్తూ వచ్చి ఉంటున్నాడు. ఐగుప్తులు ఎంత దాస్యముగా ఇశ్రాయేలు ప్రజలను వాడుకున్నారో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం చెప్పిన రీతిగా ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన క్రయధనము, విమోచన క్రయధనముగా తాను అర్పించిన తన శరీర రక్తముల చేత పాడైపోయిన మానవుని తిరిగి తన యొద్దకు వచ్చి తీసుకువచ్చి ఆయన గణపరిచే విధముగా ఒక కార్యమును దేవుడు మన కోసం చేసి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త, విమోచకుడు, మన సంరక్షకుడు దేవుడు మాత్రమే. ఆ దేవుడు మాత్రమే స్తుతికి కారణభూతుడైన వాడు. ఈ సృష్టి అంతటిని నిర్మించాడు, ఈ సృష్టి అంతటిని సృజించాడు, మానవుని నిర్మించాడు. దేవుడు ఆ సృష్టిని మానవుని చేతికి అప్పచెప్పి ఉంటున్నాడు. మానవునికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు ఈ భూలోకంలో ఈ సృష్టిని ఏలమని. ఈ సృష్టికర్తను ఏ రీతిగా మనము దేవుని ఆరాధించాలి, ఆ సృష్టికర్తను ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా స్తుతించాలి. అందుకోసం దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే తన అంతరాత్మలో ఉన్న, తన లోపల ఉన్న, తనలో ప్రవహిస్తున్న రక్తము చేత, తన ప్రాణము చేత మాట్లాడుతూ ఉంటున్నాడు, నా ప్రాణమా ఆయన నామమును ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి అనే రీతిగా దావీదు అక్కడ చూస్తూ ఉంటున్నాడు. అందుకు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడంటే, సమరయ స్త్రీ అంటున్నది, అయ్యా యెరూషలేములోనే మేము ఆరాధించాలి కదా. ఎవరు చెప్పారమ్మా? యెరూషలేములో కాదు, ఈ పర్వతం మీద కాదు, ఎక్కడైనా దేవుడిని స్తుతించాలంటే నీ ఆత్మ చేత, నీ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలని అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవాది దేవుడు మాత్రమే ఆరాధించగల శుద్ధ హృదయము మనకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ దేవుణ్ణి ఆరాధించాలంటే ముందుగా మన హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి. మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంటే ఆయన ఇచ్చిన ఆయన శరీరము రక్తము చేత తప్ప దేని చేత కూడా ఈ హృదయము శుద్ధిపడదు. అందుకు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 18-19 వచనం అంటున్నాడు కదా, రండి మనం వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నవి, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నవి, అవి ఇనుము వలె గొర్రెబొచ్చు వలె తెలుపు చేయబడాలి. రండి అంటున్నాడు దేవుడు, పిలుస్తూ ఉంటున్నాడు. సిలువ చెందుకు రమ్మంటున్నాడు. నేను సిద్ధించిన రక్తం ఉన్నది, నా శరీరం ఉన్నది, దాని ద్వారా నీవు నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను పరిశుద్ధపరుచుకొని ఆత్మతో సత్యముతో నన్ను మాత్రమే నీవు ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు, సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమ, ఒక్కసారి గమనించుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే కెరూబులు అక్కడ 2 కాళ్ళతోనూ 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 మానక గాన ప్రతి గానంతో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తుంటున్నవి. మరి నీవు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? దేవుని ఏ స్థితిలో ఉండి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నావు? ఎటువంటి స్థితిలో ఉండి నువ్వు దేవుణ్ణి గణపరుస్తూ వస్తూ ఉంటున్నావు? చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? 33వ దావీదు కీర్తన 2వ వచనము, 33వ దావీదు కీర్తన 2వ వచనములో ఒక మాట మనం చూస్తాం. 33 2వ వచనము, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయన్ను కీర్తించుడి. దేవుణ్ణి స్తుతించాలంటే సితారా వాద్యములు చర్చిలో ఉండాలి. వాద్యములతో దేవుణ్ణి ఆరాధించాలి, వాటిని మోగిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఖచ్చితంగా మందిరముల్లో వాయిద్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని నేర్చుకొని దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు, అంత స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 67వ దావీదు కీర్తన 3వ వచనము, 67వ దావీదు కీర్తన 3వ వచనము, 67:3.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డరా, ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రజలందరూ ఆరాధించాలి. ప్రజలందరూ ఆరాధించాలంటే ఆయన స్తుతిని ప్రచురము చేయాలి. ఆయన ఏ రీతిగా ఆరాధించాలో మనం చూపించాలి. మనం ఉదయం లేచిన వెంటనే మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తులతో దేవుణ్ణి ఆరాధించాలి. మనము టిఫిన్ చేసే సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. మన ఉద్యోగంకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. నైట్ మళ్ళీ భోజనం చేసేటప్పుడు ఆరాధించాలి. మళ్ళీ పడుకునే సమయంలో దేవుణ్ణి ఆరాధించి పడుకోవాలి. దేవుణ్ణి అందుకోసం దావీదు అంటాడు, నేను దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 119వ దావీదు కీర్తన 167వ వచనము. 119వ దావీదు కీర్తన 167వ వచనం మనం గమనించాలి. చదవండి ఒకసారి. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అప్రియము. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నది. నీ ఉపదేశములను నీ శాసనములను 165 చదవమ్మా. అయితే 5 119. వారికి ఎంతో నెమ్మది కలదు. వారు కూలి తొలగించుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను 164 వచ్చిన 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. దావీదు అంటున్నాడు, దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. దినమునకు 7 మార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దినమునకు 7 మార్లు. అంటే దాదాపుగా 7 4 7 3 21, 3 గంటలకు ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించాలి. 3 గంటలకు ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డరా, అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనము. 3:15 హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని బట్టి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేవారుగా ఉండాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. దేవాది దేవు తండ్రి అయిన దేవునికి స్తుతియాగము చెల్లించాలి. ఆ దినములలో అబ్రహాము నోవాహు దినములలో మనం గమనించినట్టయితే దేవుని స్తుతించాలంటే ఎక్కడ మోకరించి ప్రార్థన చేయడం కాదు, బలులు అర్పించటమే. బలియాగము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. బలిని అర్పించడం వల్ల దేవుడు ఎంతో సంతోషిస్తూ వచ్చి ఉంటున్నాడు. యాగము, స్తుతి యాగము. యోబు తన కుమార్తెలను తన కుటుంబముతో నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాడు. దేవునికి బలులు అర్పిస్తూ వస్తున్నాడు. ఆయనకి స్తుతి యాగము చేస్తూ వచ్చి ఉంటున్నాడు. ప్రతి నిత్యము చేస్తూ వచ్చి ఉంటున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తన జీవిత కాలం అంతా కూడా దేవునికి స్తుతి యాగములు చేస్తూ వచ్చి ఉంటున్నాడు. సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు సొలొమోను రాజు దేవునికి అర్పించిన అర్పణలు, స్తుతి యాగములు వేల కొలదిగా బలులు అర్పించుంటున్నాడు. వేల కొలదిగా దేవునికి బలులు అర్పిస్తూ వచ్చింటున్నాడు. దేవుణ్ణి స్తుతించడం అంటే మామూలుగా ఏదో పెదవులతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, దేవుణ్ణి స్తుతించడం కాదు. నీ అంతరంగములో నుండి, నీ లోపల నుండి, నీ శుద్ధ హృదయముతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయాన
మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడం ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోండి. స్తుతించుటకు 4 కారణాలు ఉన్నవి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మనం చూడగలుగుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు పేతురుకు రాసిన, అపొస్తలుడైన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నడిచి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, 4 రకాలుగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మనల్ని తన వంశముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వంశముల నుండి మనల్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేశాడు. తన సొత్తైన ప్రజలుగా పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని ఆరాధించుటకు ఈ 4 కారణాలు మనము కలిగి ఉండాలి. ఈ 4 కారణాలు మనం కలిగి ఉండాలంటే శుద్ధ హృదయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18-19 వచ్చిన మనం గమనిస్తూ ఉంటున్నాం. రండి మన వివాదము తీర్చుకుందాము. మీరు సమ్మతించినట్టయితే ఈ భూలోకము యొక్క మంచి పదార్థములను నీవు అనుభవిస్తావు. దేవుణ్ణి ఆరాధించుట అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. మన కుటుంబంలో మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించుటకు లేచిన దగ్గర నుండి ఉద్యోగం పోయేంత వరకు, ఉద్యోగం నుండి వచ్చిన నుండి ప్రతి విషయములో కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని స్తుతించుటకు ఆధారములు 2వ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. 5వ అధ్యాయం 13వ వచనము. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాటకులు ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు స్తోత్రమని చేస్తును. దేవుని స్తోత్రములతో నిలిచి ఉంటున్నారు. దేవుని స్తుతిస్తూ వస్తున్నారు. బూరలతోనూ నాదములతోనూ సకల ప్రజలారా, 47వ దావీదు సకల ప్రజలారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ యాజకులైనా సరే, ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి స్తుతి యాగములు చేస్తూ వస్తుంటున్నారు. వాద్యములతో దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున మీరిలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉంటున్నావు. దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటుంటే దేవుడు మనల్ని ఆదరిస్తూ వస్తూ ఉంటాడు. మనం ఆదరణ పొందాలంటే ముందుగా దేవుణ్ణి ఆరాధించాలి. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించినట్టయితే వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తీసివేసి మనకు ఆదరణ కలగజేస్తూ వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోండి. సర్వలోక సైన్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నవి. అనగా ప్రకృతి మొత్తము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నవి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తున్నాం, దేవుని ఏ రీతిగా మనం స్తుతిస్తూ ఉంటున్నాం.
ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నాం? ఈ ఆరాధనలో మనం పాల్గొంటున్న మనము కీర్తనలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆరాధన అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? వాక్యము చదివేటప్పుడు మనం దేవుని మందిరానికి వస్తున్నామా? లేకుంటే మన కానుక వేసినప్పుడు దేవుని ఆరాధిస్తున్నామా? ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయానికి రావాలి, సమయానుకూలంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఒక్కసారి మనం జ్ఞాపకం. ఈ ప్రకృతే దేవుని నిత్యము ఆరాధిస్తుంటున్నది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ అవి మొదటిగానే తెల్లవారకు ముందే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తున్నది. మరి ప్రకృతిలో ఉన్న నీవు నేను మనము ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ 24 మంది పెద్దలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. గొర్రెపిల్ల మన కొరకు వధింపబడిన గొర్రెపిల్లను ఆ యొక్క గ్రంథంను ఇప్పుటకు ఎవరికీ చేత కాకపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చి ఆ గ్రంథం విప్పుతూ ఉన్నాడు. ఆయనకు నిత్యము స్తుతి గానము చేస్తూ ఉంటున్నాడు. పరలోకములో ఆయన ఎంత మహిమ పొందుతూ ఉంటున్నాడో మనం వర్ణించలేము. దేవదూతలైనను పాడలేరు అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి నీవు నేను మనం అందరము కూడా దేవుణ్ణి ఆరాధించుటలో ఎంత పవిత్రమైన స్థానము మనం కోరుకోవాలి. కానీ ఆ స్థానాన్ని మనం కోల్పోతున్నాం. దేవుణ్ణి స్తుతించే క్రమంలో మనం ఉండలేకపోతుంటున్నాం. స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత మనం దేవుని మందిరంలో అడుగు పెడుతూ వస్తుంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఎందుకంటే దేవుడు చేసిన కార్యముల గురించి దావీదు దేవుని ఎంతగా స్తుతిస్తున్నాడంటే 123వ దావీదు కీర్తన మనం గమనించవచ్చు. నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. తన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించుటకు కారణభూతుడిగా ఉంటున్నాడు. తన జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరములో ఉండి దేవుణ్ణి ఆరాధించాలని దావీదు కోరుకున్నాడు. అందుకోసమే దేవుడు కూడా దావీదు యొక్క సింహాసనాన్ని కోరుకున్నాడు. దావీదు సింహాసనాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే దావీదు అంతగా నన్ను ప్రతిమిలాడాడు, అంతగా తన పాపనంతా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, నన్ను స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు, నన్ను ఆరాధిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మరి నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది? నువ్వెలా ఆలోచన చేస్తూ ఉంటున్నావు? దేవుణ్ణి స్తుతించుటలో ఏ రీతిగా ఆలోచన చేస్తున్నావు? నీ కానుకల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నావా? లేకుంటే దేవుడు నీకు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవునికి ఏమిచ్చిందో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటున్నావు? ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా స్తుతించాలి, ఏ రీతిగా కనపరచాలి, ఏ రీతిగా మహిమపరచాలి, ఏ రీతిగా ఆయన నామమును హెచ్చించాలి. ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరంలో దేవుడు నిన్ను నన్ను మన అందరిని అడుగుతూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నువ్వు సిద్ధపడాలి. అటువంటి భాగ్యము దేవుడు మనందరూ కలుగజేసి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. మనందరము లేచి నిలబడినగా అపోస్తలుల